మరి బాగుంది సార్. ఇప్పుడు మీ ట్వీట్లు, మీ మీద పెట్టిన కేసులు, పోలీసులు, ఏపీ గవర్నమెంట్ అన్ని పక్కకు పోయి ఇప్పుడు మీడియా మీదకి వచ్చింది. మీడియా కాదు, మీడియా అనేది ఒక్కటి కాదు కదా. ఫిల్మ్ డైరెక్టర్ అంటే నేను అందరు డైరెక్టర్ ఎప్పుడు కదా కాదు కదా, పర్సన్. సో అప్పుడేంటి రివ్యూయింగ్ అలైస్ బుక్లో కూడా వన్ పర్టికులర్ న్యూస్ పేపర్ చేస్తారు, అందరూ చేయరు. అది ఇప్పుడు ఏమైపోయిందంటే, బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు డీటెయిల్ చూసాను, ఎవరో మనోభావం, నేను ఒక ట్వీట్ ఏదో పెట్టానని చెప్పి దాన్ని మనోభావాలు దెబ్బతిన్నాను కేసు పెట్టాను. దానికి నేను రిప్లై ఇస్తే ఏదో టైం అడిగాను. అది ఆ డేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో టైం అడిగాను. అది ఇంకోటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ డెసిషన్స్లో ఇవి నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేసిన ఒక స్కీమ్లో వర్చువల్గా రావచ్చా, వస్తాను కావాలంటే అని చెప్పాను. కానీ దానికి ఆన్సర్ వాళ్ళు ఇవ్వాలి, వద్దు కుదరదు లేకపోతే ఓకే ఏదో వాట్ ఎవర్ దే ఫీల్. నేను 11 o'clock చెప్పి రావాలంటే 10 o'clock నేను ఆ క్వశ్చన్ ఆ లెటర్ పెట్టాను. 10:30కి వచ్చారు పోలీసులు. ఓకే, వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అప్పుడు లేను ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో. కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. మీడియా కూడా చూశారు. మీకు తెలుసా వాళ్ళు వచ్చారన్నప్పటికీ? అఫ్కోర్స్. ఇప్పుడేంటి, ఇప్పుడు నేను నా ఫోన్ నుంచే ఆఫీసర్ గారికి పెట్టాను లెటర్. ఏది, నా ఇంకా టైం అడుగుతా, ఆ నా నంబర్ ఆయన దగ్గర ఉంది, అది నేను చెప్పేది. పాయింట్ 1, ఆ రోజు 2 o'clock వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంది. ఏది, వాళ్ళు వచ్చినప్పటి నుంచి, ఇప్పుడు వాళ్ళు 10కి వస్తే 2 o'clock వరకు నా ఫోన్ ఆన్లోనే ఉంది. నేను ఎక్కడ ఉన్నాను అక్కడ. ఓకే, నాకు అసలు దాని గురించి నన్ను కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేయాలి. తర్వాత వాళ్ళ రీజన్సే వెళ్ళిపోయారు. సో అది నేను తప్పట్లేదు, వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. మీడియా కూడా చూశారు వాళ్ళు వెళ్ళిపోవడం. అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఏం పెడుతున్నారు, పరారీలో ఉన్న రామ్ గోపాల్ అన్న వెనకాల గోడ దూకి పారిపోయాడు, ఇక్కడేమో ఇదే అయిపోయాడు, ఎవడు ఫామ్ హౌస్లో ఒక హీరో దాసేసి ఉంచాడు. అదే అప్పుడు మీరు నన్ను క్యారెక్టర్గా పెట్టి మీ కథలు మీరు రాసి మీ సినిమా మీరు తీస్తున్నారు అంటే ఇప్పుడు సినిమా తీసే దాంట్లో ఉంది వీడియో. అది నేను చెప్పేది. నేను మొన్న పొద్దున్న నుంచి నేను ఇక్కడే ఉన్నాను, పోలీసులు అరెస్ట్ అని చెప్పలేదు, అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పలేదు, మాకు టచ్లో కూడా లేరు అని చెప్తున్నా కూడా ఇంకా దొరకట్లేదు, అక్కడ ఉన్నాడు అంటే వాడికి ఇంట్రెస్టింగ్ న్యూస్ అది జనాలకి. ఎందుకంటే మనిషి సైకాలజీలో ఒకళ్ళు ట్రబుల్లో ఉన్నారంటే విపరీతంగా ఆనందిస్తారు అందరూ, మనిషి నేచర్ అది. అప్పుడు మీరు ఆ ఎమోషన్ని ప్రవోక్ చేయాలి.